హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మా మిద్దె పైన మేము హార్వెస్ట్ చేసిన ఆకుకూరలు, అలాగే కూరగాయలు, అలాగే పూల మొక్కలు ఇవన్నీ చూసేద్దాం వచ్చేసాయండి. సో, ఇంకా మా మిద్దె పైన మేము కొన్ని కుండీల్లో తోటకూరను అయితే వేసామండి. అలాగే ఒక కుండీలో పాలకూరను వేసాము. కొన్ని కుండీల్లో అక్కడక్కడ పొన్నగంటాకుంది. ఇంకా ఇవన్నీ కొంచెం కొంచెం అలా ముదిరిపోతూ వస్తున్నాయన్నమాట. సో, ఇంకా లేతగా ఉన్నప్పుడే కట్ చేద్దామని చెప్పేసి ఇంకా మేమైతే అత్తయ్య నేను పైకి వెళ్ళాము. ఇంకా కట్ చేస్తున్నాం అనమాట. చక్కగా ఇలా మన మిద్దె పైన ఇలా మన కుండీల్లో మనం ఇలా పెంచుకొని చక్కగా హెల్తీగా ఇలా తినొచ్చండి. సో మనకి ఎటువంటి రసాయనాలు వాడకుండా చక్కగా మనం ఇలా న్యాచురల్గా పండించుకొని మనం వండుకుంటే హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో ఇక్కడ ఈ కుండీలో మనకి కనిపిస్తున్న మొలకలు ఏంటంటే మెంతులు అనమాట. నేను 2 days బ్యాక్ మెంతులు అయితే వేసాను. చిన్న చిన్నగా మొలకలు అయితే వస్తున్నాయి అన్నమాట. ఈ వీడియో లాస్ట్లో నేను మెంతులు వేసాను కదా, ఆ మెంతులు అనేవి మొలకలు అనేవి ఎంత బాగా వచ్చాయో నేను చూపిస్తాను చూడండి. చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇంకా తోటకూరను అయితే కోసేస్తున్నాము. ఇక్కడ అత్తయ్య సిజర్తో కట్ చేస్తున్నారు కదా అండి. ఎప్పుడైనా మనం కుండీలు ఇలా ఆకుకూరలను పెంచుకున్నప్పుడు మనం డైరెక్ట్గా మొక్కల్ని లాగేయకుండా మనం ఇలా సిజర్తో కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కింద ఆ కాడలు అనేవి ఉంటాయి కదా, మళ్ళీ వాటికి చిగురొస్తూ ఉంటుందన్నమాట. అంటే మనకి మొక్క అనేది వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పటికప్పుడు మేము ఇలా కట్ చేసుకుంటుంటాము, మళ్ళీ చిగురొస్తూ ఉంటుంది, మళ్ళీ కట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. చూడండి చాలా ఫ్రెష్గా ఉంది కదా ఆకుకూర. ఇవన్నీ కూడా పనిమాల మేము ఆ కుండీల్లో విత్తనాలు అయితే జల్లలేదండి. నార్మల్గా ఒక కుండీలో ఒక మొక్క వచ్చిన తర్వాత అది బాగా తయారైన తర్వాత విత్తనాలు వస్తాయి కదా, ఇంకా చెట్టును లాగేసి ఖాళీగా ఉన్న కుండీలు అయితే మేము వేసేస్తాము. సో ఇంకా విత్తనాలు వెండిపోయి అవి రాలిపోయి అలా మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ కదా. చూడండి ఇంకా ఇవన్నీ వచ్చేసి వంకాయ మొక్కలు అనమాట. చిన్న చిన్న మొక్కలకి చక్కగా గుత్తి వంకాయలు బాగా కాసాయి అనమాట. మేము 2-3 times వాటితో గుత్తి వంకాయ మసాలా కర్రీ కూడా చేసుకున్నాము. చాలా బాగుంది. ఇంకా తోటకూర అయితే కొన్ని కుండీలు కట్ చేస్తారు. ఇంకా ఇందులో వచ్చేసి పాలకూర ఉందనమాట. ఇందులోనే వంకాయ చెట్టు ఒకటి ఉంది, పాలకూర కూడా మొలుస్తుందనమాట. సో పాలకూరని కూడా ఇలానే కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మేము 3 times కట్ చేసాము, మళ్ళీ చిగురు వచ్చిందనమాట. మనం మొక్కల్ని పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలండి. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. చక్కగా కుండీలు తెచ్చుకొని అందులో ఎర్రమట్టి వేసుకొని చక్కగా ఇలా మొక్కలను పెట్టుకొని వాటికి మనం ఏ మందులైతే వాడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనం కిచెన్లో కూరగాయలు అవి కట్ చేసుకుంటుంటాం కదా, ఆ కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అది మీరైతే పడేయొద్దనమాట. ఒక డబ్బాలో ఎప్పటికప్పుడు ఆ కిచెన్ వేస్ట్ని వేసేసుకొని దాన్ని కుళ్ళబెట్టుకొని ఆ కిచెన్ వేస్ట్ని మీరు మొక్కలకి కనుక వేస్తే అది చాలా బలం అండి. అదే మనకి ఎరువు అలాగా బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా వేరే మందు అయితే ఏమీ వేయొద్దు. జస్ట్ కిచెన్ వేస్ట్ వేస్తే మాత్రం చక్కగా మనకి ఈ విధంగా మొక్కలు బాగా వస్తాయి అన్నమాట. సో ఇంకా ఆ కుండీలు అయితే కట్ చేయడం అయిపోయింది. ఇంకా వేరే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ కూడా కొన్ని అక్కడక్కడ మొక్కలు ఉన్నాయి, అవి కూడా కట్ చేస్తున్నారనమాట. చూడండి ఇది పచ్చిమిర్చి చెట్టు, కాపు అయితే చాలా బాగా వచ్చిందండి. నేను నెక్స్ట్ వీడియోలో వంకాయ చెట్లకి గుత్తి వంకాయలు ఎలా కాపు కాసాయో నేను చూపిస్తాను. చాలా బాగా కాసాయండి. మొత్తం ఒక 2-3 రకాల వంకాయలు అనుకుంటా వచ్చాయి మా మిద్దె పైన. పచ్చిమిర్చి చూడండి ఎలా వేలాడుతూ ఉన్నాయో. ఇది బార్ వంకాయ అనమాట, ఇంకొకటి గుత్తి వంకాయ. ఇవి కూడా కట్ చేస్తున్నారు అత్తయ్య. అవి తయారైపోయి ఆ బ్లూ కలర్ కాస్త వైట్ కలర్ వచ్చేస్తుంది. ఈ ఆకు వచ్చేసి పొన్నగంటాకు అనమాట. ఇది చాలా మంచిదండి. మనకి తోటకూర కన్నా ఇందులో ఐరన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో వాటికన్నా ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. కానీ చాలామందికి తెలియదు, తినరనమాట. ఎందుకంటే ఇది కొంచెం గడ్డిలాగా ఉంటుంది, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది.
ఇవి ఎక్కువగా మనకి పల్లెటూరులో పొలాల్లో ఉంటాయండి. సో మీరు ఎప్పుడైనా విలేజెస్ వెళ్ళినప్పుడు అలాంటిది ఒక చిన్న మొక్క తెచ్చుకుని ఇలా కుండీలో పెట్టుకుంటే చక్కగా పాకిపోతుంది అనమాట. ఒక్కసారి మీరు కుండీలో మొక్కను పెట్టారంటే ఇంకొన్ని ఇయర్స్ పాటు అలా వస్తూనే ఉంటుంది. ఇంకా పొన్నుగంట ఆకును కూడా అయితే నేను కట్ చేస్తున్నాను. అత్తయ్య వచ్చేసి ఇంకొక కుండీలో తోటకూర ఉంటే అవి కట్ చేస్తున్నారనమాట. ఇందులో చూడండి ఆకుకూర ఎంత బాగా వచ్చిందో. ఇలా స్లోగా కట్ చేసుకోవాలి. మనం మొక్కని మరీ కింద వరకు కాకుండా మరీ పై వరకు కాకుండా మిడిల్లో ఆకుని కట్ చేసుకోవాలి. ఇలాంటి డబ్బాలు కనుక ఉంటే అవి మీరు పడేయకుండా చక్కగా ఇందులో మట్టేసుకొని ఇలా ఆకుకూరలను పెంచుకోండి. ఇది వచ్చేసి పుదీనా అన్నమాట. నేను ఒక విషయం చెప్తాను. ఈ పుదీనా ఎలా వచ్చిందంటే మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు పుదీనా కట్టను తెచ్చుకుంటాం కదా, ఆకంతా ఒలిచేసి నేను ఆ కాడల్ని అయితే ఖాళీగా ఉన్న కుండీలు ఇలా పాతేస్తానమాట. సో ఇంకా ఈ విధంగా వచ్చింది. ఇదంతా నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఆ పుదీనా కట్టుకున్న ఆకు మొత్తం ఒలిచేసి ఓన్లీ కాడలు గుచ్చితే చక్కగా ఈ విధంగా వచ్చిందనమాట. మేము ఇలా ఒక 2-3 కుండీలు అయితే ఇలా పెట్టాము. ఆకు ఇంకా ఆకుకూరలు అయితే కోసేసామండి. ఇంకా ఇది వచ్చేసి మా మిద్దె పైన ఉన్న పూల మొక్కలు అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కనకాంబరం పూలు అలాగే చెట్లు నేను వీడియో పెట్టాను కదా, చూడకపోతే చూడండి. ఇవన్నీ వచ్చేసి గులాబీ మొక్కలు అనమాట. మొత్తం 3 రకాల గులాబీ చెట్లు అయితే మా దొడ్లో ఉన్నాయి. చూడండి ఆకుకూర ఎంత ఫ్రెష్గా ఉందో కదా. ఒకటి వచ్చేసి పొన్నగంటాకు, తోటకూర, పాలకూర, వంకాయలు. ఇంకా వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము. క్లీన్ చేసుకుని చక్కగా కట్ చేసుకుంటున్నాను అనమాట కూర్చొని. ఇంకా వీటితో ఫ్రై చేసుకుందామని చెప్పేసి కట్ చేసుకుంటున్నాను అనమాట. నేను లాస్ట్ వీడియోలో మెంతికూరని చూపిస్తాను అని చెప్పాను కదా, చూడండి నేను విత్తనాలు వేసిన ఒక 1 వీక్కి మొలకైతే ఈ విధంగా వచ్చిందండి. చూడండి ఎంత ఒత్తుగా వచ్చాయి కదా. మాకు ఎక్కువగా పావురాలు అవి వస్తూ ఉంటాయి అనమాట. సో కుండీలు ఏమైనా విత్తనాలు వేసేసి పైన ఇలా జాలీలాగా పెట్టేస్తాను అనమాట, లేకపోతే అవి తినేస్తాయి. విత్తనాలు వేసిన ఒక 1 వీక్కి మొలక అనేది ఈ విధంగా వచ్చింది. చూస్తున్నారు కదండి, మనకి మొక్క వచ్చేసి ఈ విధంగా ఉన్నప్పుడు పప్పుల్లో కానీ అలాగే ఫ్రై కర్రీస్లో కానీ వేసుకోవచ్చు అనమాట. చేదు అనేది ఉండదు. చూసారు కదా చాలా బాగుంది కదా. చూస్తారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.